హైదరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నిరసన కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఈ ధర్నాను అడ్డుకునేందుకు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఇందిరా పార్క్ వైపు ర్యాలీగా బయలుదేరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. హైదరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నిరసన కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఈ ధర్నాను అడ్డుకునేందుకు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఇందిరా పార్క్ వైపు ర్యాలీగా బయలుదేరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఈరోజు కేటీఆర్ అయితే ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి వస్తుండో దాన్ని యువజన కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ధర్నా చౌక్ బంద్ ఉండే. ఈరోజు ధర్నా చౌక్ నీకు ఎట్లా గుర్తొస్తుంది? ఇదే నీ ప్రభుత్వంలో ఎన్నిగానం పేపర్ లీక్లు అయినాయి. ఇదే పేపర్ లీక్లు అయినప్పుడు ఇదే ప్రవళిక అని ఒక అమ్మాయి గాంధీనగర్లో చనిపోతే ఒక లవ్ అఫేర్ ఉందని దాన్ని క్రియేట్ చేసిన రోజు అదే రోజు మేము కూడా ధర్నా చేసి రాత్రి 2 గంటలుగా ధర్నా చేసినాం. అని ఈరోజు కేటీఆర్కి నైతిక విలువ లేదు. అయినా ఈరోజు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ రావడం జరుగుతుంది. శాంతి మాకు పోలీసు వాళ్ళు పోనిస్తారు. మేము గాంధీయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మమ్మల్ని పోనిస్తలేరు. ఆ దొంగకు పర్మిషన్ ఇచ్చారు కేటీఆర్కి. అసలు అన్ని ఆత్మహత్యల కారణం కేటీఆర్. ఇదే గ్లోబల్ సంస్థని ఈయన పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈయన ఫస్ట్ తీసుకొచ్చింది. ఇదే తెలంగాణలో 27 మంది చనిపోయిన ఉండే. 27 మంది చనిపోతే అలా 27 మంది కుటుంబాలకు ఫస్ట్ క్షమాపణం చెప్పాలి. కేటీఆర్ 29 రోజుల నుంచి ప్రొటెస్ట్ నడుస్తుంది. ఏ రోజు కూడా చెప్పలే. ఈ రోజు ఇది ఒక ఉద్యమంలా